ఓకే హలో హలో సరే. హరి ఓం జీవన్ముక్త మహాత్ములకు స్మరిస్తూ నమస్కరిస్తూ ప్రేమ స్వరూపులైన మీకందరికీ హృదయపూర్వక నమస్కారం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్గీతాంబసి స్నానం సంసార మలనాశనం. ఇది ధ్యాన శ్లోకం. ఇప్పుడు కర్మయోగం. కర్మయోగంలో 8 శ్లోకాలు అయింది. 8వ శ్లోకంలో నిష్కామ కర్మ అంటే శాస్త్ర నియమితమగు కర్మలు అన్నమాట. అది నిష్కామ కర్మగా చేసినప్పుడు మనము భగవంతుణ్ణి ఆచరిస్తా వచ్చినామంటే భగవంతుడు చెప్పినట్లు మనం అంటే శాస్త్ర నిమిత్తమగు కర్మలు నిష్కామ కర్మతో చేసినప్పుడు దాన్ని ఫలితాన్ని మనం అనుభవిస్తాము. అంటే మోక్షానికి పోతాము, చిత్తశుద్ధి కలిగి ముక్తి మార్గానికి పోతాము అని 8వ శ్లోకంలో చెప్పినారు. అదే 9వ శ్లోకంలో కర్మబంధము నుండి విడువటు. కర్మబంధంలో మనం ఉండాము కాబట్టి దానికి విడిపోవాలంటే ఆ కర్మ బంధనాన్ని తొలగించుకోవాలంటే ఉపాయాలు ఏమి అనేది ఈ శ్లోకంలో చెప్తా ఉంటారు. 9వ శ్లోకం యజ్ఞాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచరం. ఓ అర్జున, యజ్ఞము కొరకైన అంటే భగవత్ ప్రీతికరమైన లోక పరహితార్థం కనుకైన కర్మము కంటే ఇతర మగు కర్మముచే జనులు బంధింపబడుదురు. యజ్ఞము అంటే భగవత్ ప్రీతి కోరకం అంటే పరులకు ఉపకారం చేసేదానికోసము యజ్ఞము అని అంటారు. అట్లా లేకపోతే ఇతర మగు అంటే ఆసక్తితో చేసేదాన్ని జనులు అంటే సామాన్యంగా జనులు బంధింపబడతారు. దానికి వివరణ చెప్తా ఉండేది. గీత యందు శ్రీకృష్ణమూర్తి యజ్ఞము, సన్యాసము, త్యాగము మున్నగ పదములకు నూతనమగు అర్థమును చెప్పుచున్నారు. అంటే వాళ్ళు ఉన్నతమైన భగవంతుడు కదా మనకు బోధించేస్తా ఉండేది. భగవంతునికి సద్గుణాలన్నీ ఉన్నతంగానే ఉంటుంది, నిష్కామంగానే ఉంటుంది. అందుకు యజ్ఞము అంటే సామాన్య భాషలో కాకుండా ఉన్నతమైన భాషలో వాళ్ళు దీంట్లో వివరిస్తారనమాట. సన్యాసము, యజ్ఞము, సన్యాసము, త్యాగము దానికంతా వివరంగా చెప్తా ఉంటారు. యజ్ఞమును సామాన్యముగా వాడుకలోనున్న అగ్నిహోత్ర, మంత్ర, తంత్ర, ఋత్విగాదులతో కూడిన ఒకానొక క్రియగా వర్ణించక అంటే సామాన్యంగా అని చెప్పినారు. లోకంలో మనం మామూలుగా చేస్తూ ఉంటాము మన స్వార్థం కోసం, అది కాదు అని వాళ్ళు చెప్తా ఉంటారు స్పష్టంగా. భగవద్విషయమైన లేక పరహితార్థమైన క్రియగా వర్ణించి చెప్పాను. ఈ యజ్ఞానికి ఏం చెప్తా ఉంటారంటే ఉన్నతమైన జ్ఞానంలో, భగవంతుని యొక్క జ్ఞానంలో మహాత్ములందరూ చేసేది అదేదా లోకహితార్థంగా. దాన్ని యజ్ఞము అంటారు. జ్ఞాన యజ్ఞము అని ఎన్నో రకాల యజ్ఞాలు ఉంది. త్యాగ మార్గం, త్యాగంగా అంటే నిష్కామ కర్మతో ఫలాసక్తి లేకుండా పరహితార్థమై మనం చేసే ప్రతి పని కూడా యజ్ఞముతో సమానము అని చెప్తా ఉంటారు. ఇట్టి యజ్ఞము ప్రతి వానికి అందుబాటులో ఉండును. ఈ యజ్ఞము ప్రతి వానికి అందుబాటులో అంటే సామాన్యమైన ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది అని స్పష్టంగా మనకు చెప్తా ఉంటారు భగవంతుడు. కావున దీన్ని ఆచరించి ప్రతి వారును తరించటకు చక్కని అవకాశం ఉండును. ఇంతని చక్కని అవకాశం భగవంతుడే మనకు చెప్తా ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పని లోకహితార్థం చెయ్యి, నీకు చక్కని మోక్ష మార్గము లభిస్తుంది అనేసింది. మోక్ష మార్గం ఉంటే ఎట్లా కాదు, పరహితార్థం మనము సేవా మనోభావము, సహాయము, సద్గుణాలన్నీ మనలో పొందుతాము. ఆ సద్గుణాల ద్వారా మనకు ఆ సద్గుణాలను అలవర్చుకుంటాము అని చెప్తా ఉంటారు. సామాన్యంగా కర్మ సంసార బంధమును కలుగజేయనని లోకంలో
ఒక ప్రతీతి. అంటే లోకంలో ఏమంటే కర్మ మనం చేస్తున్నామంటే కర్మానికి అటాచ్మెంట్ అయిపోతాము అనేసి సామాన్యంగా జనులు చెప్పుకుంటా ఉంటారు. కానీ మనము గృహస్థాశ్రమంలో ఉండి ఎక్కడైనా ఉండి సన్యాసమే తీసుకోవాలని లేదు, జ్ఞానము కావాలి. ఈ కర్మయోగంలో కర్మతో పాటు మనకు జ్ఞానాన్ని కూడా వివరిస్తూ ఉంటారు. ఎందుకంటే జ్ఞానం సూక్ష్మమైంది. కర్మ మన చేతులతో అంటే త్రికరణాలతో చేస్తాము, కానీ కాళ్ళతో చేతులతో స్థూల దేహంతో ఎక్కువగా మనం చేస్తాము. వాళ్ళు ఇక్కడ ఏం చెప్పినారు అంటే జ్ఞానంతో కూడా చెయ్యండి అని వాళ్ళు చెప్తా ఉంటారు. అప్పుడు సంసార బంధనాన్నే కానీ ఏ ఒక అటాచ్మెంట్లు మనకు ఉండదు. పుణ్యకార్యములు చేసినను ఆ పుణ్య ఫలము అనుభవించుటకై మరలా జన్మ ఎత్తవలసి ఉంటుంది. కావున అట్టి కర్మలను చేయరాదని కొందరు భయపెట్టెదరు. ఈ భగవంతుడు ఏం చేస్తా ఉంటాడంటే అన్ని విషయాలను స్పష్టంగా మనకు తెలియచేస్తా ఉంటారు. ఎందుకంటే మనకి ఏమీ తెలియదు. సామాన్య మానవులుగా ఉండేటప్పుడు జ్ఞాన మార్గం కానీ కర్మ మార్గం కానీ భక్తి మార్గం కానీ ఆచరణ చేయాలి అంటే సులభమైన రీతిలో సులభమైన పద్ధతిలో మన మనసుకు మన ఆలోచన శక్తికి మించినట్లు మనం చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పినది మనం వివరంగా మనము చింతన చేయాల, మననం చేయాల. అప్పుడు మనదైనది మనకు లభిస్తుంది అనమాట. అదే వాళ్ళు చెప్తా ఉండేది. ఆ పుణ్యఫలం అనుభవించుటకై మళ్ళా జన్మ ఎత్తవలసి ఉంటుంది. అట్టి కర్మలను చేయరాదని కొందరు భయపెట్టెదరు. కానీ గీతాచారుడు అట్టి భయములను తొలగించి వేసెను. ఎందుకంటే స్పష్టంగా వివరంగా మనకు చెప్పినప్పుడు మనకు భయం అనేది ఉండదు, ధైర్యం ఉంటుంది. మనం చేసే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనలో వస్తుంది. సకామముగా ఫలాసక్తితో చేయబడు కర్మమే జన్మాది రూప సంసారమునకు హేతువై బంధమును కలగజేయును అనగా నిష్కామ బుద్ధితో చేయబడు కర్మ ఎన్నటికీ బంధమును కలగజేయదని స్పష్టంగా చెప్తా ఉంటారు. ఎందుకు ఒక్కొక్కలైన వాళ్ళు స్పష్టంగా మనకు చెప్తా ఉంటారంటే ఈ కర్మయోగాన్ని మనం ఎంత బాగా తెలుసుకుంటామో మన మనసుకు అంటే పని చేసేటప్పుడు కూడా మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఇది భగవత్ కార్యము, భగవత్ ప్రీతిగా చేస్తూ ఉంటాము అనే భావన మనలో రావాలని వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉంటారు. నిష్కామ భగవద్విషయమైన కర్మము గాని లోకహితము కర్మ గాని ఫలాపేక్ష రహితంగా చేయబడినది బంధం ఎన్నటికీ కలుగజేయదు. అదే మళ్ళా ఇంకోసారి చెప్తా ఉంటారు అదే విషయాన్ని పదే పదే. భగవద్విషయమైన కర్మము గాని అంటే భగవద్విషయమైన కర్మము అంటే ఏమి అంటే ఉన్నతమైన చైతన్యము. చైతన్యం ఉంటేనే ఉన్నతము. ప్రతి దాంట్లోనే ఆ చైతన్యం ఒక భావం అనమాట. ఆ భావం మనలో రావాలి అని అంటే ప్రతి దాంట్లోనూ ఆ భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అనే భావం రావాలని వాళ్ళు చెప్తా ఉంటారు. లోకహిత కర్మ గాని లోకహితం అంటే జీవసేవయే మాధవ సేవ అనేసింది వివేకానందులు వారు చెప్పిండారు. అట్లా ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా మనకు చెప్తానే ఉండారు. ఫలాపేక్ష రహితంగా చేయబడును. అది ఏమవుతుందంటే లోకం కోసం చేసేటప్పుడు దానిపైన మనకు ఫలితాన్ని మనం ఆశించమన్నమాట. ఎందుకు అంటే వాళ్ళ కోసం చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు బాగుంటే చాలు, లోకం బాగుంటే చాలు. ఒక చెట్టుకు నీళ్ళు పోస్తాము, ఫలాభిషేకంతో వచ్చేస్తే అయ్యో ఆ చెట్టు కాయలు రాలేదే పండ్లు రాలేదే అని యోచించేస్తాం. పోయాలి, పోస్తూ ఉంటాం. దాని ధర్మం ఎప్పుడు అది వస్తుంది అనమాట. అట్లా ఫలాన్ని మనం ఆశించకుండా చేయమని వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట. నిష్కామ కర్మ చిత్తశుద్ధి ద్వారా మోక్షమునకు హేతు కాగలదు. చిత్తశుద్ధి అంటే ఎప్పుడు నిష్కామ కర్మ చేస్తా వస్తామో అప్పుడు మనకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఏమంటే మనస్సులో ఎన్నో జన్మల వాసనలన్నీ కూడా తగ్గతా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నిష్కామ కర్మ చేసేదాని వల్ల మనలో తెలియకుండానే మనలో మార్పులు వస్తుంది అనమాట. అంటే ఇది మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కటి అంతే, మనలో మనము పరిశీలన చేసుకున్నప్పుడే మనలో ఆలోచన శక్తి, భావనా శక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తి ఏ శక్తి అయినా కానీ ఉత్పన్నమయ్యి ఉన్నతమైన మార్గాన్ని మనకు దారి చూపిస్తుంది అనమాట. ఒకే కర్మ
ఒకే కర్మ సంగముతో చేసినచో బంధమును, సంగరహితముగా చేసినచో చిత్తశుద్ధిని కలుగచేయును. ఎంత మళ్ళీ ఒకే శ్లోకానికి పదే పదే ఎందుకు చెప్తా ఉంటారంటే, ఇక్కడ కర్మ, ఈ శ్లోకం యొక్క అర్థం ఏమంటే కర్మ బంధాన్ని నుంచి ఎట్లా ఉపాయంగా నువ్వు తొలగించుకోవాలా, అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అనే దానికి ఇక్కడ వాళ్ళు ఈ శ్లోకంలో పదే పదే స్పష్టంగా చెప్తా ఉంటారు. ఉపాయము, ఉపాయం అంటే మార్గం అనమాట. మనము ఎక్కడికన్నా పోవాలంటే ఒక మార్గం తెలిసినప్పుడు ఉపాయంగా పోతాము. మార్గమే తెలియనప్పుడు ఏమవుతుందంటే అక్కడ ద్వంద్వంలో ఉంటాం. కాబట్టి ఆ సూక్ష్మ శక్తి మనలో రావాలి అనేసింది భగవంతుడు ఉపాయము అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. ఒకే కర్మ ఒకే కర్మ స్వార్థములకై చేసిన బంధము, భగవత్ అర్పితంతో చేసిన లేక లోకహితార్థం చేసినచో మోక్షము కలుగును. దానిని చేయ పద్ధతిలో దోషము కలదు. మనము దానిలో చేసే పద్ధతిలో దోషం ఉంది కానీ కర్మలో దోషం లేదు అని చెప్పి చెప్తా ఉంటారు. అర్జునుడు, శ్రీకృష్ణమూర్తి అర్జునుడు కర్మలను లెస్సగా ఆచరింపమనేసి ఈ శ్లోకంలో వస్తుంది అనమాట. అంటే ఎలా ఆచరించాలి అనేసింది. సమాచార అంటే కర్మను లెస్సగా ఆచరింపమనేసి అని చెప్పి కర్మయోగమును ప్రోత్సహించను. అంటే ఏమి అంటే నువ్వు కర్మ చేయకుండా ఏ మనిషి, ఏ జీవ జంతువు కూడా ఉండలేరు అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే యోగముగా చెయ్యి అని చెప్పి చెప్తా ఉంటారు. ఉత్సాహం, ఆ కర్మల్ని ఎట్లు చేయవలనో ఆ పద్ధతి ముందుగా తెలుసుకొని హెచ్చరించను. మనం ఎక్కడికన్నా ఒక ఊరికి పోవాలన్నా, ఇక్కడికి ఈ సొసైటీకి మేము రావాలన్నా కూడా ఒక అర్ధగంట ముందుగా ప్రిపేర్ అయ్యి, అర్ధగంట గంట ముందుగా ప్రిపేర్ అయ్యి మేము వస్తాం. మనం ఎక్కడికి పోవాలన్నా, ఏ జాగాకు పోవాలన్నా, కనీసం మన ఇంట్లో ఒక పని చేయాలన్నా కూడా మనం ముందుగా ప్రిపేర్ అవుతాం. అట్లే ఇది ఏమి సాధనా మార్గం. ఈ సాధనా మార్గంలో మనం పోవాలి అంటే మనము ముందుగా కొన్ని ఆలోచనలు చేయాలా, ఎట్లా చేయాలా, ఏ పద్ధతిలో చేయాలా అని చేసి యోచన చేసినప్పుడు మనలో దృఢమైన నిశ్చయము, ఆసక్తి, స్నేహితుల ద్వారా మనకు ఒక సందేశం కూడా మనము పంపగలుగుతాము. వైబ్రేషన్స్ అందుకు వాళ్ళు చెప్తా ఉండేది ముందుగా తెలుసుకుని హెచ్చరించను. కర్మ రహస్యము, కర్మ కీలకము తెలుసుకుని కర్మ చేయవలేను. దీంట్లో ఈ శ్లోకంలో యొక్క అర్థం ఏమి, ఉపాయము అని చెప్పిండారు. ఏమి కర్మ ఎలా చేయాలనేసి ఉపాయంగా దానికి 2 చెప్పిండారు. ఇదంతా మనం ఇంతసేపు మనం చెప్పుకునేది. కానీ కర్మ కీలకము అంటే ఏమి, కర్మ రహస్యము అంటే ఏమి. కర్మ రహస్యం అంటే ఏమి, కర్మ కీలకము అంటే ఏమి, 2 పదాలు ఒకటే కదా. కానీ దాంట్లో అది అందుకే చెప్పేది, ఈ జ్ఞాన మార్గంలో మనం ఎప్పుడు అడుగు పెడతామో మనం ఆ సూక్ష్మ శక్తిని పొందగలుగుతాము అనమాట. భక్తి మార్గంలో ఉండేటప్పుడు ఒక రకంగా ఆచరణ చేయాలని చేస్తాము, కానీ దాంట్లో అంత లోతు పోయేంత శక్తి మనకు తక్కువగా ఉంటుంది నేను అనుకుంటాను. కానీ ఎందరో మహాత్ములు భక్తి మార్గంలోనే పోయినారు. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ జ్ఞాన మార్గంలో వచ్చినప్పుడు మన మనస్సు ఎంత విశాలమవుతుంది, మన ఆలోచన శక్తి ఎంత అభివృద్ధి అవుతుంది మనల్ని మనమే పరీక్షించుకున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకే వాళ్ళు చెప్పిండేదేమి, కర్మ రహస్యము, కర్మ కీలకము. కర్మ రహస్యము అంటే ఏమని ఫస్ట్లోనే చెప్పేసింటారు, కానీ మళ్ళీ ఇంకోసారి పదే పదే చెప్తా ఉంటారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకాన్ని మనం ఎంత బాగా గుర్తు పెట్టుకొని అర్థం చేసుకుని మననం చేసుకున్నామంటే అంత బాగా మన సాధనను మనం ఉత్సాహంగా, ఎప్పుడు మనం సమస్యలు వచ్చినా కూడా పరిష్కారం చేసుకునే దృఢ సంకల్పమైన ఇచ్ఛాశక్తి మనలో ఏర్పడుతుంది. భగవంతు అనుగ్రహము, గురువుల అనుగ్రహము, మిత్రుల ప్రతి ఒక్కరి అనుగ్రహము మనకు లభిస్తుంది అన్నమాట. కర్మ రహస్యమేమియో భగవానుడే రెండును, కర్మ కీలకము కర్మ రహస్యమేమియో భగవానుడే 2 సూత్రముల ద్వారా ఇచ్చట బోధించును. మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉంటారు ఆ కర్మ రహస్యం ఏమంటే, యజ్ఞము కొరకై అంటే భగవత్ ప్రీతి కర్మలై పరహితార్థములై కర్మ చేయవలను. ఇది కర్మ రహస్యం అన్నమాట. ఏమి లోకహితార్థము, భగవంతునికి అర్పితం చేస్తాము. భక్తి భావంతో ఉన్నప్పుడు
ఇప్పుడు భగవంతునికి అర్పితం చేస్తేనే మనకి సమాధానంగా ఉండేది. ఎలా అంటే మనము పూజ చేస్తాం, మనము స్టార్టింగ్ స్టెప్ నుంచి పోతాం. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమో జప, జపో కోటి సమో ధ్యానం, ధ్యానం కోటి సమోలయ. పూజ అనేది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ పదం. మనం ప్రతి ఒక్కరము ఏదో ఒక రకంగా పూజ చేస్తాం, ఏదో ఒకటి నివేదన చేస్తాం. ఆ నివేదన చేసినప్పుడు ఏమవుతుంది? గాయత్రి మంత్రం చెప్తాం. అంటే అక్కడ ఏమవుతా ఉంది? మనం మనసు గాయత్రి మంత్రంతో అటాచ్ అవుతా, అంటే మనము చెప్తా ఉంటాము, కానీ మన ఆలోచన శక్తి, భావన శక్తి, ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా ఏమవుతుందంటే అంత ఉన్నతమైన శక్తిని మనలో ప్రచోదన చేస్తుంది. అదే కర్మ రహస్యం అన్నమాట. కర్మల్లో సంగరహితంగా, ఫలాపేక్ష రహితంగా ఆచరించవలను. ఇప్పుడు ఫస్ట్ కర్మ రహస్యం చెప్తున్నారు, మళ్ళా కర్మ కీలకం చెప్తా ఉన్నారు. కీలకం అంటే ఏమిటంటే ఉద్దేశం అన్నమాట. ప్రతి మానవుడు గాని ప్రతి ఒక్కరు ఉద్దేశం లేకుండా పని చేసినామంటే అది సక్సెస్ అయ్యేది చాలానే కష్టం. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో బిడ్డలకు కూడా ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. ఆ ఎయిమ్ ద్వారా, ఉద్దేశం ద్వారా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంతటి దాన్నైనా కూడా కానీ మనము సాధన చేసే శక్తి మనకు లభిస్తుంది. దాన్ని వాళ్ళు ఏం చెప్తా ఉంటారు, అదే కీలకము. కర్మలను సంగరహితంగా, అంటే ఫలాపేక్ష రహితంగా, ఫలాపేక్ష లేకుండా మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కర్మ సామాన్యమైనది అయినను మహాయజ్ఞముగా మారిపోవును. మహాయజ్ఞము, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పైన లోకహితార్థము, భగవత్ప్రీతి అని చెప్పినారు, కానీ రెండో కీలకంలో మహాయజ్ఞముగా మారిపోను ఉంటాం. మహాయజ్ఞం, యజ్ఞము కాదు, మహాయజ్ఞముగా. అది ఎంత గొప్ప యజ్ఞము వాళ్ళ స్వానుభవంలోనే వాళ్ళు తెలుసుకోవాలి. ఇది ఏమేంటి? సాధన, సాధన, సాధన. ధన అంటే జ్ఞానము, సాధన అంటే అంత మంచి జ్ఞానాన్ని. డబ్బును కూడా వస్తుంది బాహ్యంగా తీసుకుంటే, ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ధనము అంటే జ్ఞానము, సాధనము అంటే అనుభవంతో కూడిన జ్ఞానాన్ని మనము ప్రతి ఒక్కరము కూడా పొందగలుగుతాము అని చెప్తా ఉంటారు. మహాయజ్ఞముగా మారిపోయి జీవునకు పరమశ్రేయమును కలుగజేయగలదు. అప్పుడు కర్మగా నుండక జ్ఞానముగా మారిపోవును. ఆ కర్మ ఏమవుతుందంటే జ్ఞానంగా మారిపోతుంది అనమాట. మనం ధ్యానానికే కూర్చోవాలని కాదు, ఆ ధ్యానం కూడా ఒక స్టెప్పే. అంటే మనం ఎంతసేపు ధ్యానంలో కూర్చొని కయ్యలేదు, గృహస్థాశ్రమంలో ఉండేటప్పుడు లేదు. ఇక్కడ సామాన్యంగా అని చెప్పినారు, అంటే సామాన్య మానవులు కూడా మహాయజ్ఞం చేసేంత శక్తి వాళ్ళలో ఉంటుంది. ఎప్పుడు కర్మ యజ్ఞముగా, మహాయజ్ఞముగా మారిపోతుంది అనమాట. అది ధ్యానముగా మారిపోతుంది. ఎట్లా వాళ్ళు ఇంగ్లీష్ లో ఒక పదం చెప్పినారు, వర్క్, ఒక సెంటెన్స్, వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్. అంటే బంధకరముగా నుండక మోక్షకరముగా పరిణితి చెందును. బంధకరంగా ఉండేది అది. మోక్షం ఉంటే ముక్తిని కాదు, విడుదల. అటాచ్మెంట్స్ ని మనంతక మనమే అది మార్పు చెందుతుంది. ఎందుకు అంటే మన కర్మ రహస్యం తెలుసుకుంటాము, కర్మ కీలకము. ఈ రెండు ఒక ఉద్దేశంలో, ఈ రెండిటిలో ఏదైనా మనం ఆచరించవచ్చు. వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళు చేసినప్పుడు ఆ సాధనలో సత్ఫలితాన్ని తప్పకుండా పొందగలుగుతారని భగవంతుడు చెప్తా ఉంటారు. ఇది 9వ శ్లోకం అయ్యింది. అంటే కర్మ యొక్క ఉపాయము, కర్మ యొక్క మహిమ. ఇది 10వది. దీంట్లో యజ్ఞముల యొక్క మహిమ చెప్తా ఉంటారు. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వా మేషవోస్పిష్ట కామదుక్. ఇంతసేపు కర్మల గురించి చెప్పినారు. నెక్స్ట్ యజ్ఞముల గురించి. కర్మ అంటే ఏమి, యజ్ఞం అంటే ఏం, మనకు చాలా డౌట్లు వస్తుంది. కానీ ఎప్పుడు మనము ఒక శ్లోకాన్ని చదువుతామో దాని అర్థం మనకు పరిపూర్ణంగా తెలిసేదానికి మనం ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే తెలిసినప్పుడే అది ఏమి, లేకుంటే డౌట్లు వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ మనం తెలుసుకున్నామంటే మన సందేహాలన్నీ నివృత్తి అవుతుందండి. పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో కూడి ప్రజలను సృష్టించి ఈ యజ్ఞములచే మీరు అభివృద్ధి పొందుదురు, మీ అభీష్టములను నెరవేర్చుగాక అని వారితో పలికెను. అంటే భగవంతుడు సృష్టి నెక్స్ట్ మనుజుడు ఎప్పుడు సృష్టింపబడినో అతనితో సహా అతడు బంధమును
నుండి విముక్తుడగుటకు కావలసిన సాధనోపాయం కూడా సృష్టింపబడనని ఈ శ్లోకమున స్పష్టముగా చెప్పినారు. అక్కడ కర్మ యొక్క ఉపాయము, ఆ కర్మ ఎట్లా చేయాలా అనేది మనకు చెప్పినారు. ఇక్కడ యజ్ఞముల యొక్క మహిమ అంటే భగవంతుడు ఏం చేస్తున్నారు, సృష్టించినప్పుడే బంధము లేకుండా ఉండేదానికి మోక్షము రెండింటినీ మనకు వివరించి చెప్తా ఉంటారు అనమాట. మనుజుడు ఎప్పుడు సృష్టింపబడినో అతనితో సహా అతడు బంధము నుండి ముక్తుడగుటకు కావలసిన సాధనోపాయము సృష్టింపబడెను. మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్, ఇది ఎంత భగవంతుడు ఎంత కరుణామయుడు అని చెప్తారు. ఆహా, భగవంతుడు ఎంతటి కరుణామయుడో, ప్రాణి కోట్లను తరింపచేయవలని ఎంత కుతూహలము కలదో చూడు. ఒక బిడ్డని పెంచాలన్నప్పుడు తల్లిదండ్రులకు కూడా ఎంత ఉంటుంది. అదే విధంగా సృష్టిలో భగవంతుడు సృష్టి చేసినప్పుడే సృష్టించినప్పుడే అని చెప్పి స్పష్టంగా సృష్టించినప్పుడే ఏమవుతుంది, సృష్టించినప్పుడే రెండింటిని, ఎందుకంటే భగవంతుడు కరుణామయుడు కదా, అది చెప్తాండి. సద్గుణాల రాసి భగవంతుడు ఎట్టి కరుణామయుడో, ప్రాణి కోట్లను తరింపజేయవలన ఎంత కుతూహలం కలవాడో చూడు. అయ్యో, ఈ సృష్టింపబడిన ప్రజల సంసార బంధమున బడి జనన మరణ ప్రవాహమున కొట్టుకొనుచు శాంతి లేక తల్లడిల్లుదురు. కొంచెము కూడా శాంతి లేక తల్లడిల్లిపోతా ఉంటారు. ఎందుకు అంటే తెలియలేదు వాళ్ళకి సంసార బంధంలో. ఈ సామాన్య మానవులు అని చెప్పిండారు. అంటే సామాన్య మానవులు ఈ బంధాన్ని నుంచి విముక్తి పొందొచ్చు. కర్మ రహస్యం చెప్పినారు. కర్మ కీలంకులు సామాన్య మానవులు, కర్మ రహస్యం ఏమో మహాత్ములు. అంటే మహాత్ములు లోకహితార్థం కోసమే వాళ్ళు చేస్తారనమాట. ఇప్పుడు బ్లడ్స్కే అమ్మ వాళ్ళు, అనిబిసెంట్ అమ్మ వాళ్ళు, రమణ మహర్షి, ఎంతో మంది ఉండారు. వాళ్ళందరూ మహాత్ములు అనమాట. అది కర్మ రహస్యం వాళ్ళకి తెలిసింది. ఇది సామాన్య కర్మలు కూడా ఎంత అనుభవాన్ని పొందొచ్చు అని వాళ్ళు చెప్తాడు. ప్రజలు సంసార బంధమున పడి జనన మరణ ప్రవాహమున కొంచెము కూడా శాంతి లేక తల్లడిల్లుదురు. అట్టి వారు ఆ సంసార నరక బాధ నుండి తప్పించుకున్నట్టే ఇట్లో క్వశ్చన్ ఇస్తాడు. ఆ సంసార సాగరంలో ఆ బాధ నుంచి తప్పించుకునేది ఎలాగా, దాన్ని కూడా భగవంతుడే ఆలోచించి, సర్వేశ్వరుడు ఆలోచించి మొట్టమొదటనే మోక్ష సాధనోపాయములైన అనేక యజ్ఞములను కూడా సృష్టించాను. ఫస్ట్ లోనే రెండింటినీ సృష్టించింది అనమాట. అందుకే వాళ్ళు చెప్తా ఉండేది, యజ్ఞాలను కూడా సృష్టించినాను. యజ్ఞం అనగా ఫస్ట్ లోనే మనకు చెప్పినాను. యజ్ఞం అనగా భగవద్ విషయమైనట్టు గాని, పరోపకార సంబంధమైనట్టు గాని, ఆత్మ ధ్యాన సంబంధమైనట్టు గాని, క్రియాభావము, క్రియ అని భావము అంటే 3 రకాలుగా. యజ్ఞం అంటే భగవద్విషయము, పరోపకార సంబంధము, ఆత్మ ధ్యాన సంబంధము. ఈ మూడింటిని గురించి క్రియ అంటే మనం చేసే ఈ భావంతో, ఆ భావంతో చేసినప్పుడు మనము ఆ అనుభవాన్ని పొందగలుగుతాము. దాన్నే యజ్ఞము అంటారు. ఈ శ్లోకంలో ఇష్ట కామ దుఃఖ అనేసింది ఒక పదం చెప్పిండు అనమాట. ఇష్ట కామ దుఃఖ అంటే ఏమి అంటే, ఈ యజ్ఞములు కామధేనువు వలె జీవుల అభీష్టములు నెరవేర్చి వారిని ఉన్నత పథగాములుగా మార్చును. జీవులు మిక్కుటముగా అభిలషించినట్టి దుఃఖరాహిత్యము, పరమానంద ప్రాప్తి అను ఈ రెండును ఈ యజ్ఞములు ఆచరించడం ద్వారా జీవుడు తప్పక పొందగలడు. కావున ఇవి ఇష్ట కామ దుఃఖ అని చెప్పినారు అనమాట. ఇష్ట కామ దుఃఖ అనే దానికి వీళ్ళు ఇంకా కొంచెం వివరణగా చెప్తా ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క పదానికి మనము ఆ వివరణ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ పదం చెప్పినప్పుడు మనమే ఇప్పుడు మనకి ఇష్టమైంది అని అనుకుంటాం. ఆ ఇష్టమైనప్పుడు చేసేటప్పుడు ఏమవుతుంది, భగవత్ ప్రీతిగా చేస్తాము అనే భావన మనలో ఏర్పడతా వస్తుంది అనమాట. యజ్ఞంగా మారిపోతుంది. ఈ యజ్ఞములు కామధేనువు వలె జీవుల అభీష్టములు నెరవేర్చును. కామధేనువు, కల్పతరువు అంతా ఏమి మనం అడిగింది ఇస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొక పదం చెప్పింటారు దీంట్లో, ప్రసవిష్యద్వం అని పేర్కొనటం వలన
జీవుని నైతిక ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆ యజ్ఞములు కలుగజేయని స్పష్టంగా చెప్పుకున్నాయి. ఆ యజ్ఞములు మనకు దారి చూపిస్తా ఉందన్నమాట. ప్రసవిష్యత్వం అంటే జీవుని నైతిక, మనము నిత్య జీవన ఆచరణలో, నిత్య జీవనంలో కూడా ఆధ్యాత్మిక అభివృద్ధిని మనము పొందవచ్చును అనేసింది. ఇది ఇప్పుడు 10వ శ్లోకం అయిందనమాట. ఈ యజ్ఞములు మనకు కల్పతరువు లాంటిది. అంటే ఇహపర శ్రేష్టములు రెండుకును, అంటే బాహ్య జీవితంలోనూ అంతరంగ జీవితంలోనూ రెండిటిలోనూ మనకు మార్పు వస్తుంది. ఏమవుతుందంటే సమతుల్యాన్ని మనం చేసుకోగలుగుతాము. ఆ భావం దీంట్లో వస్తుంది అనమాట. ఇప్పుడు 11వ శ్లోకం చూస్తాము. ఇది కూడా యజ్ఞం గురించే. 9 నుంచి 16 శ్లోకాల వరకు కూడా యజ్ఞము అంటే అన్ని యజ్ఞ భావంతో మనం చేసినప్పుడు ఒక కర్మ కూడా యజ్ఞముగా మారిపోతుంది. ఏమి అంటే త్యాగ మనోభావం ఏర్పడుతుంది అని వాళ్ళు చెప్తా ఉండేది. ఒకేసారి త్యాగ మనోభావం వచ్చలేదు, మనో వికాసం అవుతుంది. అన్ని సద్గుణాలు ఒక్కటొక్కటే మనలో అభివృద్ధి చెందుతా వస్తుంది. ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో మనలో అటాచ్మెంట్ ని మనంతకు మనమే తగ్గించుకుంటాము. ఎందుకు అని మనలో మనమే క్వశ్చన్ వేసుకోవాలి. ఎప్పుడు ప్రశ్న వేసుకుంటామో ఆన్సర్ కూడా మనలో నుంచి మనకు లభిస్తుంది. ఇప్పుడు 11వ శ్లోకం. దేవానా భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్సత. ఈ యజ్ఞములు చే దేవతల్ని తృప్తిపరచుడు, ఆ దేవతలు మిమ్మల్ని తృప్తిపరచుదురు. ఈ ప్రకారంగా పరస్పరము తృప్తి నొందించుకున్నట వలన ఉత్తమ శ్రేయమును కలుగగలదు. స్పష్టంగా చెప్పిండారు ఇక్కడ. సహకార మనోభావము, సామరస్య మనోభావము రెండింటినీ మనకు ఈ థియాసఫికల్ సొసైటీలో మనకు జ్ఞానాన్ని ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటాము అప్పుడు మనకేమి పరస్పర మనోభావములు, సామరస్యము, సహకార మనోభావము అన్ని గుణాలు మనలో ఏర్పడుతుంది. అందుకే వాళ్ళు చెప్తా ఉంటారు, ఈ యజ్ఞములు చే దేవతలను తృప్తిపరచడు. అంటే నిష్కామకరం, అదే మనం చేసే ప్రతి పనిని భగవద్ అర్పితం చేయమని, అర్పణ మనోభావంతో చేయమని. ఆ దేవతలను మిమ్ములను అంటే వర్షాదులచే తృప్తి పొందుతురు, తృప్తి చేస్తారనమాట వర్షంతో. ఈ ప్రకారంగా పరస్పరము తృప్తి నొందించుకోవటం వల్ల ఉత్తమ శ్రేయము అంటే ఉన్నతమైన శ్రేయము ఉంటే శ్రేయస్సు, ఉన్నతమైన మార్గానికి మనకు ప్రకృతి మార్గం చూపిస్తుంది. స్నేహిత ప్రతి ఒక్కటి మనకు ఆచరణలోకి పోయేదానికి, సాధన చేసేదానికి మన మనస్సులోనే ఒక భావన, ఆలోచన రెండు ఉత్పత్తి అవుతుంది. అనేక దేవతల రూపమునున్నది సాక్షాత్ పరమేశ్వరుడే. మళ్ళా ఇక్కడ ఇంకా కొంచెం వివరంగా చెప్తా ఉంటారు. అనేక దేవతల రూపమునున్నది సాక్షాత్ పరమేశ్వరుడే కనుక ఏ దేవతను పూజించినను, అర్చించినను, ధ్యానించినను భగవంతుని ఆరాధించినట్లే యగును. ఇక్కడ భక్తి మార్గం మనకు చెప్తా ఉంటారు. ఎందుకంటే మనము మన భారతీయ సంస్కృతిలో ఎప్పుడు భక్తికి ఎక్కువ విలువిస్తామన్నమాట. ఆ భక్తి ద్వారా మనం జ్ఞానాన్ని పొందాల. ఇప్పుడు జ్ఞానము ప్రతి ఒక్కరిలోనే ఇంప్రూవ్మెంట్ అయింది. వాళ్ళు తెలుసుకునే శక్తి వాళ్ళకే వస్తుంది. ఇదంతా చదివే దానివల్ల. అనేక దేవతల రూపం సాక్షాత్ పరమేశ్వరుడే కనుక ఏ దేవతను పూజించినను, అర్చించినను, ధ్యానించినను భగవంతుని ఆరాధించినట్లే యగును. అందుకే ఎన్ని స్తోత్రాలు భగవంతుని దేవాలయాల్లో ఎన్ని, మన ఇంట్లో ఒక దేవస్థానము, ఇవంతా మనం చేస్తూనే ఉంటాము, చూస్తూనే ఉంటాము. దీని అర్థాన్ని, భావాన్ని, ఆలోచనని మనంతకు మనమే గ్రహించాలి అన్నమాట. ఈ యజ్ఞముల ద్వారా జీవులు భగవంతుని ఆరాధించినచో భగవానుడు వారిని అనుగ్రహించును. సైంటిఫిక్ గా ఒక రకంగా చెప్తారు, మనలో అణువులన్నీ మారిపోతుంది. భక్తి మార్గంలో బాహ్యం నుంచి అంతరంగానికి పోతారు, జ్ఞాన మార్గంలో అంతర్ముఖం నుంచి బాహ్యానికి వస్తారనమాట. ఇవి కొన్ని మనము స్పష్టంగా మనంతకు మనము అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయా దేవతలు మూలకంగా తత్ఫలితములను వసగుచుంటును. అంటే ఇప్పుడు మనం ఉప్మా చేస్తే ఉప్మానే తింటాము, అట్లా భగవంతునికి అర్పణాభావం చేస్తే భగవంతుడు మనకు ఆ ఫలితాన్ని ఇస్తారు అని చెప్తాను. ఈ ప్రకారముగా జీవుడు యజ్ఞముల ద్వారా భగవంతుని, అంటే యజ్ఞములు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఉన్నతమైన మనోభావం,
ఫలాపేక్ష రహితంగా. అంటే ఇవంతా మహాత్ములు చేస్తారు, సామాన్య మానవులు కూడా చేయొచ్చు అని ఫస్ట్ లోనే మనకి చెప్పినారు. కాబట్టి యజ్ఞం ఉంటే మహాత్ములే కాదు, మనం సామాన్య మానవులు కూడా చేసినప్పుడు మానవుడు ఏమవుతాడు? మహాత్ముడు అవుతాడు, మాధవుడు అవుతాడు, మహాత్ముడు అవుతాడు అనమాట. అందుకు సామాన్య మానవులు కూడా చేయొచ్చు అని పదే పదే చెప్తా ఉన్నారు. భగవంతుని ఎప్పుడు ఆరాధించునో అప్పుడు అతన్ని గ్రహించి జ్ఞానము ద్వారా పరమశ్రేయమగును. ఇక్కడ చూడు మళ్ళీ స్పష్టంగా చెప్పేసినారు, జ్ఞానము ద్వారా పరమశ్రేయమగు ముక్తి మార్గాన్ని పొందొచ్చు అనేసింది. ఈ శ్లోకంలో శ్రేయపరం అంటే దీంట్లో కొన్ని పదాలకి ఇంకా వివరంగా చెప్పినారు అనమాట. శ్రేయపరం అంటే అర్థం తెలుసుకుంటాం. ప్రపంచములో అనేక శ్రేయములున్నను వాని అన్నిటినీ మించిన శ్రేయమగు మోక్షమును భగవత్ ఆరాధనాపరుడు పొందగలుగుచున్నాడు. కనుకనే ఇది పరమ శ్రేయస్సు అని, అంటే శ్రేయం పరం అంటే పరమ శ్రేయస్సు అని చెప్పబడినది. ఆత్మస్థితి లోకమున పరమశ్రేయము అంటే మోక్షస్థితి. ఆత్మస్థితి అంటే ఆత్మ ప్రతి అణువులోనూ మనం ఐక్యత మనోభావం, దాన్ని మనం ప్రతి అణువునల్లి చలసిత్తిರುವ గుప్త చేతన వెచ్చుకుంటాం కదా, అట్లా ఆ జ్ఞానాన్ని మనలో మనకు అభివృద్ధి చెందుతుంది అనమాట. ఆత్మస్థితిని లోకమున శ్రేయము దానిని భగవత్కరుణచే జీవుడు పొందగలడు. ఇక్కడ మళ్ళా భగవత్ అంటాడు. చైతన్యం అన్నా ఒకటే, జ్ఞానంలో చైతన్యం ఉంటాం, భక్తి మార్గంలో భగవత్కరుణ అంటాం. ఆ చైతన్యం అన్నా భగవంతుడన్నా పదాలు వేరే కావచ్చు, కానీ ప్రకృతి మాత్రము ఆ చైతన్యంతో కూడిన శక్తే ప్రకృతి అనమాట. అది ఏమవుతుందంటే కర్మ, భక్తి, జ్ఞానము ఈ మూడు చైతన్యంలో ప్రకృతిలో ఒకటై మిక్స్ అయి ఉందన్నమాట. కాబట్టి వాళ్ళేం భగవత్కరుణచే జీవుడు పొందగలడు. సర్వేశ్వరుని అనుగ్రహం లేనిదే ఈ మాయనెవరును దాటలేరు. అంటే గురువుల అనుగ్రహం కానీ భగవంతుని అనుగ్రహం కానీ ఉంటే గాని మనము ఈ మాయని దాటేకయ్యలేదు. మాయ అంటే అరిషడ్ వర్గాలు ఎన్నో అనుకోవచ్చు. మనలో అజ్ఞానము, అహంకారము, మమకారము ఇవన్నీ కూడా మాయే అనమాట. భగవత్కరుణయే జీవుని యొక్క స్వకీయ పురుష ప్రయత్నము చేతనే లభించుచున్నది. ఇక్కడ ఈ పాయింట్ మనం కొంచెం బాగా గుర్తుపెట్టుకొని ఆలోచించాలి. ఆ భగవత్కరుణయే జీవుని యొక్క స్వకీయ పురుష ప్రయత్నము చేతనే లభించుచున్నది. ఇక్కడ పురుష అంటే మానవుడు. ఈ సంస్కృతంలో అర్థం ఏమిటంటే పురుషుడు అంటే ప్రతి మానవుడుని స్వకీయ పురుష ప్రయత్నము చేతనే లభించుచున్నది. జీవునికి దేవునికి సంబంధం లేనిచో ఎవడును ప్రపంచమున వృద్ధికి రాలేడు. అంటే జీవునికి దేవునికి అంటే భగవంతుని నుంచి ఒక అంశే మనము. ప్రతి మానవుడు, ప్రతి జీవి, ప్రతి అణువు కూడా ఆ భగవంతుని నుంచి వచ్చిన కిరణాలే అనమాట. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కావున ప్రాపంచిక వ్యక్తుల కంటే దైవముతో ఎక్కువ సంబంధమును ఏర్పరచుకొనవలెను. ప్రపంచమున మనుషులు ఒకప్పుడు మనకు సహాయం చేయవచ్చును, మరొకప్పుడు సహాయం చేయలేకపోవచ్చును. ఎట్లున్నను వారితోటి సంబంధము ఈ జన్మతోనే అంతమగును. అంటే ఇక్కడ ఏం చెప్తా ఉండారంటే ఈ సంసార బంధం అనే దాన్ని అటాచ్మెంట్ పెట్టుకుంటా ఉండవు. నా బిడ్డలు ప్రతి ఒక్కరము, మేము కూడా ప్రతి ఒక్కరము అంటే ఎప్పుడు ఆ అటాచ్మెంట్ తగ్గించుకుంటా వస్తాము. అంటే అటాచ్మెంట్ అంటే ఏమి ప్రతిఫలాపేక్షను ఆశిస్తాం. మనకు తెలియకుండానే మన లోపల నుంచి ఎక్కడో నేను అనుకుంటాను, నేను కూడా అనుకుంటాను నేనేం వాళ్ళ నుంచి ఆశించలేదు, కానీ వాళ్ళు తప్పు చేసినా కూడా నువ్వు మాట్లాడకూడదు. నీలో ఆ భావం రాకూడదు. వాళ్ళు తప్పు చేసినారు అనే భావన, నన్ను కించిత్పరిచినారు అనే భావన మనలో రాకూడదు. ఆ భావన ఆలోచన వస్తా ఉండేంత వరకు మన సాధనను ముందు వరుస్తూనే ఉండాలి. కానీ దైవ సంబంధం అట్టిది కాదు. భగవంతుడు ఏమనుకుంటాడు, ప్రతి తల్లి తండ్రి బిడ్డలు లాలించి పాలించినట్లే భగవంతుడంతా కూడా మన బిడ్డలు అనుకొని వాళ్ళకి దారి చూపిస్తా ఉంటారు. వాళ్ళకి ఇంకా తెలియలేదు, ఇంకా వాళ్ళు ఇంకా జ్ఞాన మార్గంలోకి రాలేదు అనేసి. దైవము జన్మాంతరము జీవుల వెంట నుండి వారికి శ్రేయమును కలగజేయును. ఈ పాయింట్ కూడా మనము చాలా బాగా సొసైటీలో మనకు బాగా చెప్తారు. ఈ పాయింట్ భక్తి మార్గంలోనే చెప్తారు, కానీ జ్ఞాన మార్గంలో ఏమవుతుందంటే
7 లేయర్స్ అంటారు. స్థూల దేహము, కామదేహం. దీన్నంతా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడే మనలో, భావనలో, ఆలోచనలో పరివర్తన అవుతుంది. అంటే మన ఈ జన్మ వచ్చినట్లే ఇంకో జన్మ వస్తుంది. సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే ఉన్నతమైన జన్మ లభిస్తుంది. ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాము. పరోపకార బుద్ధి వస్తుంది. సద్గుణాలన్నీ మనలో వస్తాయన్నమాట. వారి వారి సాధన తీవ్రతను బట్టి ఈ జన్మమునే ముక్తి పొందవచ్చును. అంటే వారి వారి సాధన తీవ్రతను బట్టి ఈ జన్మమునే మోక్షమును సాధించవచ్చును. ఇంకా ఇంకా క్లియర్గా చెప్తా ఉంటారు. సాధన ప్రయత్నము, సాధన సాధన, ప్రయత్నము ప్రయత్నము, తీవ్రత అనేసింది. ఎందుకంటే మనకు జిడ్డు కృష్ణమూర్తి వాళ్ళదే తెలుసు అన్నమాట. ఎంత బాగా వాళ్ళు 4వ దీక్ష పొంది అంటే ఎంత అంటే దాని వెనకాల జన్మలు కూడా సాధన చేసినారు. ఇప్పుడు వీళ్ళ మహాత్ముల గురించి మనం ఎప్పుడు తెలుసుకుంటాము. మనలో కూడా ఆ తపన అనేది లోపలే ఉండాల. బయటికి మాత్రం మామూలుగా గృహస్థ జీవనము వాళ్ళ జీవనాన్ని చేస్తానే ఉండాల. లోపల మాత్రం ఆ తపన అనేది మన లోపల ఉండాలి. అప్పుడు మనము ఈ సాధనను ఇంకా ఎక్కువగా మనము ఆ తీవ్రత అన్నప్పుడు మనం ఆ తపనను ఆ తపన ఉండేదాని వల్ల మనలో అణువులంతా కూడా పరిశుద్ధం అవుతా వస్తుంది అనమాట. అట్టి సర్వోత్తమగు దైవ సంబంధం ఎవ్వరును విస్మరింపరాదని ఈ శ్లోకం స్పష్టంగా చెప్తా ఉండదు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క దాన్ని స్పష్టంగా చెప్తా ఉంటారు. ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉంటారు? భగవంతునికి మనము భగవంతుని బిడ్డలమే. మనము అంటే భగవంతుడి నుంచి వచ్చిన ఒక అంశమే మనము. కాబట్టి మనము ఆ చైతన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు అని స్పష్టం చేస్తా ఉంటారు. ఇంకా 12వ శ్లోకము ఇది కూడా అదే విధంగా చెప్తా ఉంటారు అనమాట. దీంట్లో ఏమి అంటే కృతజ్ఞతాభావము. అంటే మనము సామాన్య జీవనంలోనే ఏం చేస్తాం? ఒక పెన్సిలో, ఒక పెన్నో, ఏ కష్టంలోనే ఎక్కువ మనం అనుకుంటాం. ఒక్క మాట, ఒక్క పని మనకు చేసినప్పుడు, హెల్ప్ చేసినప్పుడు మనం ఎంతో సంతోషంగా థ్యాంక్స్ అని అంటాం. ఎంత సులభంగా చెప్పేస్తాము. కానీ భగవంతుడు మనకి ఇంత ఇచ్చినాడు. ఎంత సమస్తము భగవంతుడే. అలాంటి భగవంతునికి మనం ప్రతి క్షణము కృతజ్ఞతాభావం చూపించాలని వాళ్ళు చెప్తా ఉంటారు ఈ శ్లోకంలో. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైదత్తాన ప్రదాయేభ్యో యో భుక్తేస్తేన ఏవ సహా. అంటే మనము ఫస్ట్ లోనే అనుకున్నాం కదా, 9 నుంచి 16 శ్లోకం వరకు అంత యజ్ఞం గురించే చెప్తా ఉంటారు. ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకంగా మనకు వివరించి చెప్తా ఉంటారు. మనుజుడు చేయి యజ్ఞములచే సంతోషించి దేవతలు వారికి ఇష్టములైన భోగములు నిత్తురు. ఇక్కడ ఏం చెప్పినారు? భోగములు అనుభవించేదానికి. భోగములు అంటే ఈ దేహంతో అనుభవించేదాన్ని భోగము అంటారు. త్రికరణ శుద్ధి. నెక్స్ట్ సామాన్యంగా మనమేమి సామాన్య మానవులు ఇక్కడ ఫస్ట్ లోనే చెప్పినారు. మహాత్ములకు చెప్పినారు, సామాన్య మానవులకి. ఇప్పుడు మనమందరము సాధనా ప్రయత్నంలో ఉండము. సామాన్య మానవులుగా మనకు చెప్తా ఉంటారు. దేవతలకు వారికి ఇష్టములైన భోగములు ఇద్దరు. అట్లు వారిచే ఇయ్యబడిన ఈ భోగ్య వస్తువులను తిరిగి వారికి సమర్పింపకనే ఎవరు అనుభవించరో, ఇక్కడ వాళ్ళు దొంగ అనే పదము ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఆ కాలానికి మనము ఇక్కడ వాళ్ళు అట్లా ఆ పదాన్ని అతడు దొంగయే యగును అంటే ఒక రకంగా ఇది చాలా అంటే వాళ్ళ రకంలో దొంగ అంటే తెలియకుండా మనము తీసుకున్నా కూడా మనము దొంగలమే అవుతాం. మనం కూడా అంతే. మన మనసులో ఏమేం భావనలు, ఆలోచనలు ఉత్పన్నం అవుతాందో మనకే తెలియదు. కానీ అది మనకు తెలుసుకోవాలి, తెలిపించాలి అనే భావంతోనే ఈ శ్లోకంలో వాళ్ళు మనకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉంటారు. యజ్ఞములచే ఆరాధింపబడినప్పుడు భగవంతుడు లేక ఆయా దేవతలు అన్నాది భోగ్య పదార్థములను వారికి కలుగజేయుదురు. అంటే మనము సామాన్య మానవులు అని చెప్పినారు కాబట్టి మనకు ఆహారము అన్ని ప్రతి ఒక్కటి కావాలి కదా. ప్రతి ఒక్కటి కావలసినప్పుడు ఏం కావాలి? ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతోనే ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి చెప్పినారు. ప్రకృతిలో ప్రతి ఒక్కటి పర్వతాలు, ప్రతి చైతన్యంలో చైతన్యం కాదు, ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువులు మానవునికి ఉపయోగపడేట్లుగా
మానవుడు తనలోని శక్తిని, అంటే ఇండివిజువల్ ఆత్మ ఎప్పుడయిందో అప్పుడు తన శక్తిని, లోపలుండే చైతన్యం యొక్క శక్తిని ఉత్పన్నం చేసుకుని ఉన్నతమైన ఆలోచన శక్తిని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా ఉంటారన్నమాట. భగవద్దత్తములైన వాణిని తిరిగి భగవంతునికి సమర్పింపక భగవత్ స్వరూపులేయగు ప్రాణి కోట్లకు కూడా ఇవ్వక తాను భుజించినచో లేక అనుభవించినచో అతడు దొంగయే అగును. ఇక్కడ దొంగ అని పదమునకు నిర్వచనమేమి అనేసి క్వశ్చన్ ఇస్తా ఉన్నారు. తనది కాని వస్తువును దాని క్రయము చెల్లించక తెచ్చుకుని వాడే దొంగ. క్రయం అంటే దానికి ఏదో ఒక ధనము, ఏదో ఒక రకంగా కృతజ్ఞతాభావం చెప్పాలని వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట. తనది కాని వస్తువును దాని క్రయము చెల్లించక తెచ్చుకున్న వాడే దొంగ. అంటే ఏదో ఒక రకంగా మనము దానికి కృతజ్ఞతాభావం చెప్పాలని అనేసి. అన్నము మొదలు భోగ్య వస్తువులు భగవంతుని సొత్తు, మనది కాదు. ఏయాలి అన్నా దాన్ని మనము తయారు చేయలేము. అంటే మనము దీన్ని ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఖనిజము, సస్యము, ప్రతి ఒక్కటి లాస్ట్కి ప్రాణికోట్లు ఉంటే జంతువులు కూడా మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతా ఉంది. పరమాత్మ ఏ వర్షములను కురిపించి సస్యములలోని జీవశక్తిని ఉత్పత్తి చేసి ధాన్యమును సృష్టించెను. కావున దాని మూల్యమును మనము భగవంతునికి చెల్లించవలేను. ఎంత స్పష్టంగా చెప్తా ఉంటారు ఒక్కొక్క లైను. పరమాత్మయే వర్షములను కురిపించి, అంటే భగవంతుడు అనుకున్నప్పుడు దేవతల రూపంలో, భగవంతుడు రూపం ఉంటే దేవతలు ఇక్కడ మనకు ముందే చెప్పినారు. దేవతల రూపంలో, అనేక రూపంలో, ప్రకృతి మూల ప్రకృతి రూపంలో, ఆ చైతన్యము శక్తి రూపంలో అన్నిటినీ మనకు ఇస్తా ఉంది అని చెప్తా ఉంటారు. జీవశక్తిని ఉత్పత్తి చేసి ధాన్యమును సృష్టించను. కావున దాని మూల్యమున మనము భగవంతునికి చెల్లించవలను. భక్తియే దాని మూల్యము. ఇక్కడ మళ్ళా మనకు ఇంకా స్పష్టంగా చెప్పినారు. కర్మ, భక్తి, జ్ఞానము, ఈ మూడు ఒకదానికొకటి అవినాభావ సంబంధం అన్నమాట. అంటే భక్తి అంటే నమ్మకము, విశ్వాసము. భగవంతుడు అనొచ్చు, చైతన్యం అనొచ్చు, నువ్వు ఏ పదాన్నన్నా ఉపయోగించుకో. ఆ విశ్వాసం అనేది మనలో కావాల. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేసి మనకు భగవద్గీతలో ఫస్ట్ లోనే చెప్పింది. అంటే శ్రద్ధ అంటే విశ్వాసము, నమ్మకము, ఈ రెండిటి యొక్క మిలనమే జ్ఞానము. భక్తియే దాని మూల్యము, కృతజ్ఞతయే దాని మూల్యము. చూడు, రెండు ఇచ్చేసిండారు. భక్తియే దాని నమ్మకము, విశ్వాసము. నువ్వు కృతజ్ఞత చూపించు, ఒక నమస్కారం. కృతజ్ఞత అంటే నమస్కారం చేసినా కూడా చాలు. రెండు చేతులు నమస్కారం చేసినప్పుడు ఈ చేతుల్లో ఎంత ఎనర్జీ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఆ శక్తిని భగవంతునికి అర్పిస్తా ఉంటాము. అదే కృతజ్ఞత అని భావము. అంటే రెండు చేతులు ఏమి మనకు తెలుసు, ఈశ్వరుడు, పార్వతీదేవి. అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య శక్తి అనమాట నమస్కారానికి ప్రతి కృతజ్ఞతాభావం అనేది. కావున ఆ అన్నమును భగవంతునికి నివేదించవలెను. దానిలో కొంత భాగమును ప్రాణికోట్లకు సమర్పించవలెను. దానిని అట్లు చేయకున్నా దాన్ని జీవుడు దొంగలించినట్లే యగను. ఈ ప్రకారముగా ఈశ్వరుడిచ్చిన అన్నాది భోగ్య పదార్థమును తిరిగి ఈశ్వరునికి సమర్పించక అనుభవించువాడు దొంగయే అని శ్రీకృష్ణమూర్తి స్పష్టముగా చెప్పవచ్చును. ఇక్కడ పలుమార్లు ఆ పదాన్ని ఉపయోగిస్తా ఉండారు. అంటే కృతజ్ఞతాభావం మనలో ఉత్పన్నం కావాల. ప్రతి క్షణము అర్పణ మనోభావము. అంటే మనం ఇప్పుడు భోజనం చేసేదానికి ముందు కూడా మనం ఒక శ్లోకం చెప్పుకుంటాం. ఏమి? బ్రహ్మార్పణ. అంటే భగవంతునికి నివేదిస్తా ఉంటాము. ఈ భావం సదా మనలో ఉన్నప్పుడు ఏమైతే మనలో అసూయ, కోపము, ద్వేషము, ఈ గుణాలన్నీ కూడా తగ్గుతా వస్తుంది. అంటే భగవంతుడు ఇచ్చిందే కదా మనము ఇంతటి మంచి మానవ జన్మ ఇచ్చి ఇంతటి సౌకర్యంగా మనకు జ్ఞానాన్ని బోధిస్తున్న ఆ మహాత్ములకి ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞత చెప్పాలి కదా. అదే వాళ్ళు చెప్తా ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో ఎందరు ఆ ప్రకారంగా దైవమునకు నివేదన సల్పుచున్నారు. భగవంతునికి ఎవరు ఇది మనము చేతులతోనే చేయాలి అని అనుకోకర్లే. సందర్భానుసారంగా మనసులోనే కృష్ణార్పణం, భగవదార్పణం, భగవంతా నువ్వు నాకు ఇచ్చినావు,
నీకు అర్పణ మనోభావం చేస్తా ఉంటావు. ఇదంతా ఈ ఆహారం నేను తీసుకుంటే ఆరోగ్యము, ఒకరి సేవా మనోభావం, ఏదో మనకి ఇష్టమైన మనం ఆ మనసులోనే ఆలోచించేసుకో. ఒక్క క్షణంలోనే మన మనసు ఎన్ని రకాల ఆలోచనలు వస్తుంది. ఆ రకమైన ఆలోచనల కన్నా ఇట్లా కృతజ్ఞతాభావము పాజిటివ్ గా మనం తీసుకున్నామంటే మన జన్మ, మన జ్ఞానము ఎంత అభివృద్ధి అవుతుంది అని వాళ్ళు చెప్తా ఉంటారు. ప్రపంచ వాసుల దృష్టిలో మనుజుడు ఎంత గొప్పవాడైనను, విద్యావంతుడైనను, ధనవంతుడైనను, రాజైనను భగవంతుని దృష్టిలో దొంగయే అగును. దొంగయే అనినా ఏమి ప్రయోజనము? వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ మనమల్ని చేస్తూ ఉంటారు. ఎందుకు ప్రయోజనము క్వశ్చన్? నువ్వు భగవంతుని దృష్టిలో విద్యావంతుడైన మనుజుడు ఎంత గొప్పవాడైనా సరే, విద్యావంతుడైన, ధనవంతుడైన, రాజైన భగవంతుని దృష్టిలో కృతజ్ఞతాభావంతో తెలుపకపోతే అది ఒక తక్కువ భావం వేసింది వాళ్ళు చెప్తారు. కృతజ్ఞతను మనము చెప్తా ఉండాలని పదే పదే చెప్తా ఉండరు. అట్టి స్థితి కలగకుండా చూడవలెను అంటే ఆ పరిస్థితి మనం కల్పించుకోకూడదు. ఇంకోసారి మళ్ళా చెప్తాను. ప్రపంచంలో దొంగకు శిక్ష పడుతున్నది. దొంగకి ఏదన్నా వస్తువులు తీసుకుంటే శిక్ష విధిస్తా ఉంటారు. కానీ వారికి ఈశ్వరుడు తగిన శిక్షను విధించే తీరును. కావున ముముక్షువులు తనకున్నంతలో ఏదియో కొంత పదార్థము కనీసం ఒక్క కబళమైనను భూతకోట్లకు ప్రసాదించుచు తాను అనుభవించుచు దాన్ని బ్రహ్మార్పణము లేక కృష్ణార్పణము లేక రామార్పణము చేసి తదుపరి అనుభవించవలను. ఈ ప్రకారంగా ఈశ్వరార్పణ బుద్ధి, భక్తి భావన, పరోపకార దృష్టి అలవర్చుకొని ధన్యులు కావలను. దీంట్లో ఏం చెప్తా ఉంటారంటే కృతజ్ఞతాభావము, పరోపకార దృష్టి, ఈశ్వరార్పణ బుద్ధి ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో మనకు చెప్తా ఉంటారు. ఎందుకంటే మనం సామాన్యమైన మానవులు కదా, భగవంతుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలంటే ఇదంతా మనం తెలుసుకోవాలి. ఈ రకంగా మనం చేసినప్పుడు మన మనస్సు విశాలమవుతుంది. బుద్ధి ఇంకా ఎంతో, మనసు ఏమవుతుందంటే ఈ రకమైన ఆలోచనలో ఉన్నప్పుడు మన మనస్సు ఉన్నతమైన బుద్ధిని మనకు చెప్పినారు. ఇక్కడ 7 లేయర్స్, 7 లేయర్స్ లో కాకపోతే ఒక్క లేయర్ అన్నా పోయి టచ్ అవుతాము, బుద్ధికి పోతాము. ఈ కర్మ అనే దానికి గాయత్రి మంత్రమే మూలము అనేసింది వాళ్ళు దీనికి ముందే ఫస్ట్ చెప్పినారు. ఇప్పుడు 13వ శ్లోకం అనమాట. ఇది కూడా ఏం చెప్పినారంటే ఇక్కడ కూడా అదే చెప్తా ఉంటారు. పదార్థములను భగవంతునికి అర్పితం చేసే అనుభవించు వారికి కలుగు సత్ఫలితములను స్వార్థం కొరకు వినియోగించువారు దుష్ఫలితాలను చెప్తా ఉంటారు. అక్కడ కృతజ్ఞతాభావంతో చేయమని చెప్పేస్తున్నారు. మళ్ళా స్వార్థానికేమి, స్వార్థంలో ఉంటే ఎట్లా, నిస్వార్థంగా చేస్తే ఎట్లా అనేది దాని గురించి ఫలితాలను ఈ శ్లోకంలో చెప్తా ఉంటారు. 13వ శ్లోకంలో యజ్ఞ శిష్టా శివనస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః గుంజతే తే త్వగం పాప ఏ వచంత్యాత్మా కారణాత్. పచంత్యాత్మ కాదు, పచంత్యాత్మా కారణాత్. యజ్ఞమునందు అంటే భగవద్దర్పణం చేసి మిగిలిన పదార్థములు తిను సజ్జనులు సమస్త పాపముల నుండి విడువడుచున్నారు. అంటే ఆ సమస్త పాపం నుంచి దూరంగా పోతా ఉండారు, అటాచ్మెంట్ లేకుండా ఉండారు. అట్లు కాక ఎవరు తమ నిమిత్తమే భుజించుచున్నారో అటు వారు పాపమునే తినవారు. అంటే స్వార్థంతో తీసుకున్న ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు అది ఏమవుతుందంటే పాపాన్ని, అంటే పునరపి జన్మం పునరపి మరణంలో, జనన మరణంలో మనము బంధితులు అవుతా ఉంటాము అని చెప్తా ఉంటారు ఈ శ్లోకంలో. భగవద్ ఆరాధన రూపము యజ్ఞములను గావించి అన్నాదులను భగవంతునికి అర్పణ చేసి భగవత్ స్వరూపులే ప్రాణికోట్లకు కొంత భాగమును సమర్పించి మిగిలిన పదార్థములు భుజించువాడు సమస్త పాపం నుండి విముక్తుడవుదని ఇచ్చట చెప్పబడినది. సర్వకిల్బిషైహి అని చెప్పబడినందున 1-2 పాపముల నుండి కాదనియో సమస్త పాపముల నుండి విడుదల పొందుదురు. సర్వకిల్బిషైహి అంటే భగవదార్పణతో చేసినప్పుడు ఒక్క పాపం కూడా నీకు అంటదు. సమస్త పాపముల నుంచి మనము దూరంగా పోతాము, అంటే అటాచ్మెంట్ లేకుండా పోతాము. దీనిని బట్టి యజ్ఞములకు, భగవన్ నివేదనకు, త్యాగమునకు, పరోపకారమునకు ఎంత సామర్థ్యం ఉన్నదో స్పష్టముగా తెలియచున్నది.
ఇక్కడ ఏం చెప్తున్నారు మళ్ళా, యజ్ఞములకు భగవన్ నివేదమునకు త్యాగమునకు పరోపకారమునకు ఎంతటి సామర్థ్యము అంటే శక్తి ఉన్నది అని స్పష్టంగా చెప్తా ఉంటారు. ఈ పదాలకన్నీ మనకు అర్థం తెలిసిందే, కానీ ఇంకోసారి చెప్పుకుంటాం. యజ్ఞం ఉంటే చెప్పుకుంటాం కదా, భగవదర్పణ మనోభావము, లోకహితార్థము అంటే పరహితార్థము అనేసింది. భగవన్ నివేదనము అంటే ఆ చైతన్యం దాంట్లో ఉంది, దానికి కృతజ్ఞతాభావంతో చూపిస్తా ఉండాను. త్యాగము ఇదంతా భగవంతుడిచ్చిందే, నాది కాదు అనే భావన నుంచి తొలగాలి. అహంకారము, పరోపకారము, పరులకు ఉపకారం చేయాలి. మనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేరకు మనం దానము ధర్మము చేయొచ్చు అనేసి చెప్తాను. ఎంతటి సామర్థ్యం ఉన్నదో చూడు. ఈ 4 పదాల్లో ఎంతటి శక్తి దీంట్లో దాగి ఉంది. ఒక బీజంలో ఎంత శక్తి ఉంటుందో ఈ చిన్న చిన్న పదాలైనా కూడా మనం పదే 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 దీన్ని మననం చేసినప్పుడు వాళ్ళదైన భావనలో, వాళ్ళదైన ఆలోచనలో వాళ్ళకి దృఢమైన సంకల్పం వస్తుందన్నమాట. దీనినే కనుకనే ఈశావాసోపనిషత్తు యొక్క ఆరంభమున తేన తక్తేన భుంజితాహ అంటే అర్థం అంటే ఈశావాసోపనిషత్తులో ఒక పదం వచ్చిందనమాట స్టార్టింగ్. ఏమి అంటే తేన తక్తేన భుంజితాహ. చూడు, ఒకే 3 పదాలు, దాంట్లో ఎంత ఉంది అర్థం ఉంది. నీకున్న దానిలో ఒకంత త్యాగమునర్చి భుజింపుము. ఏమి సూత్రాలు ఉంటాము, ఉపనిషత్తులు ఉంటాము, ఎన్ని సామెతలు ఉంటాము. ఒక్క సామెత ఎత్తుకున్నా కూడా మన జీవితానికి చాలు. దాన్ని మనం ఫాలో చేసినామంటే ఒక్కటే ఒకటి మనకేది ఇష్టమైతే అది. ఎన్నో ఉంటాయి, కానీ మనకి ఇష్టమైంది ఒక 10 ఎత్తుకోవచ్చు. ఆ 10లో ఒకటే మనకి ఇష్టం ఉండదు. యాలంటే మనము మన ఆలోచనలు పదే పదే ఇదేనా అనిపిస్తుంది. కాబట్టి ఒక 10 సామెతలు, ఉపనిషత్తులు, జ్ఞానము ఏదో ఒకటి ఒక పదం ఎత్తుకున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నీకున్న దానిలో ఒకంత త్యాగమునర్చి భుజింపుము. ఆయన చెప్పిందంతా కూడా అదే, కానీ ఇక్కడ మళ్ళీ త్యాగానికి అది ఉపనిషత్తుల్లో ఉంది అని వాళ్ళు చెప్తా ఉంటారు. నీకున్నది భగవంతునికి అర్పించి భుజింపుము అని చెప్పబడినది. అట్లు కాక స్వార్థం కొరికే భుజించువారు, దైవమున కర్పింపక భుజించువారు ప్రాణికోట్లకు గాని ఒకంతైనను త్యాగమునర్పక భుజించువారు పాపమును భుజించినట్లే అగునని దీని భావము. అన్ని భగవంతుడు ఏం చేస్తాడు, తీవ్రంగా మందలిస్తా ఉన్నాడు. కొంచెంగా కాదు, తీవ్రంగా. అంటే ఎప్పుడు సామాన్య మానవుడుగా మారాలి అంటే కూడా ఇవన్నీ మనలో ఉత్పన్నం కావాలా, మన లోపల ఉండాలి. అదంతా పోవాలి అని అంటే మన సాధన తీవ్రంగా ఉండాలి అని వాళ్ళు చెప్తా ఉంటారు. వారు పాపము చే మూట కట్టుకొనిచున్నారు, లేక పాపమునే భుజించుచున్నారు. ఇదంతా భగవంతుడిదే అని ఎప్పుడు భగవంతుడు చెప్పినాడో, ఒక్కసారి కాకపోయినా దినానికి 1 సారో 2 మాటలో 4 ఎంత మనకు సౌకర్యమో, ఎప్పుడు ఈ పదాలు మనకు గుర్తొస్తుందో అంటే మనం ఈ మాయలో చిక్కులు కొనేసినాము, షడ్వర్గాలు అనే దీంట్లో చిక్కులు కొనేసినాము. దానికి భగవంతుడు పదే పదే చెప్తాడు అనమాట. వారి రక్తనాళములలో ప్రవేశించి వారు కేవలము పాప రూపులే అవుతున్నారు. ఇక్కడ చూడు, ఇది భక్తి మార్గమైనా కూడా అక్కడక్కడ మనకు జ్ఞాన మార్గాన్ని బోధిస్తా ఉండరు. రక్తనాళము అంటే ఏమి, మన లోపల ఉండే సూక్ష్మ పదార్థము. రక్తము అనేది ఎంత సూక్ష్మైంది. ఒక రక్తం బొట్టు కింద పోతా ఉంటే బాధపడతాము, నొప్పి అని అంటాము, ఎన్నో చెప్తాము. అంటే ఆ రక్తం అంతా ఏం కృతజ్ఞతాభావము. ఈ 4 చెప్పినారు కదా, ఇది ఏదో ఒకటి మనం అలవర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో దైవిక శక్తి అంటే మనలో ఉండే చైతన్య శక్తి ఇంప్రూవ్మెంట్ అవుతుందన్నమాట. ఈ బాధలకు, రోగాలకు, కష్టాలకు మనము అటాచ్మెంట్ అయ్యేది తగ్గతా వస్తుంది. ప్రకృతే మనకు పరిష్కారం చూపిస్తుంది అనమాట. మనం ప్రకృతిలో ఒక భాగమే కదా. ప్రకృతిని మనం ఆరాధిస్తున్నప్పుడు ప్రకృతి మనకు సహాయం తప్పకుండా చేస్తారు. భగవంతుడు, ప్రకృతి, ఇవన్నీ పదాలు. ఈ పదాల్లో ఉండే చైతన్యాన్ని మనం గుర్తించేదే మన శక్తి అని చెప్తా ఉండరు. భావము కావున స్వార్థమే పాపహేతువు, స్వార్థ త్యాగమే మోక్షహేతు అని ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా చెప్పబడినది. భగవంతునికి నివేదింపక, పరప్రాణికి ఒకంతైనను పెట్టక, పంచభక్ష పరమాన్నములను ఆరగించినను విషము తిన్నట్లే అగును.
ఈశ్వరార్పణ బుద్ధితో భూతకోట్లకు ఒకంత త్యాగం చేసి గంజి త్రాగిన్నో అది అమృతమే అగును. భగవంతునికి అర్పణ చేసి మనం ఒక పరోపకారం చేసే దానివల్ల ఏమవుతుందంటే మనము కొంచెంగా తాగినా కూడా అది ఏమవుతుందంటే అమృతమే అవుతుంది అని చెప్తా ఉన్నారు. మానవునికి తన నిత్య జీవితమున ఏదైనా కోయినప్పుడు, దంచినప్పుడు, విసిరినప్పుడు, ఊడ్చినప్పుడు ఎన్నో రకాలుగా ప్రాణహింస జరగవచ్చును. దానినే పంచసూనములందరూ ఈ పాపంను పరిహరించుటకు పంచమహాయజ్ఞములు ఏర్పడినవి. ఈ పంచమహాయజ్ఞములు ఏది అంటే దైవీ యజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, బ్రహ్మయజ్ఞము, భూతయజ్ఞము. ఇవి అన్నీ భగవత్ ఆరాధనా రూపములై పరోపకార సంబంధములైనట్టి ఇతరములకు యజ్ఞములను ఆచరించుచు యజ్ఞశేషమును మాత్రము భుజించువారు పాపరహితులై క్రమముగా పరమ శ్రేయస్సును పొందగలరని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తా ఉంటారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే 5 రకాల పూజలు చెప్పింటారు. యజ్ఞం ఉంటే బహుదర్పణం, దైవ యజ్ఞం అంటే హోమము ఏదైనా కావచ్చు, భగవంతునికి ఏదైనా అంటే దైవ భావంతో చేసినప్పుడు, ఒక చెట్టుకు నీళ్లు పోసినప్పుడు కూడా ఈ చెట్టు మనకు పూలు పండ్లు మన కోసం కాదు, మన కోసం ఇస్తా ఉంది, జీవులకు నీడల కోసం. ఇట్లా మన భావము, ఇక్కడ మన ఆలోచన భావన రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధమే. కాబట్టి దేవ యజ్ఞము, పితృయజ్ఞము అంటే గురు తల్లిదండ్రులకు, అట్లా ఇంకా ఎన్నో రకాలుగా మనం ఆలోచనలో ఉండదు. మన ఆలోచనని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఎన్నో రకాలు గురువు, తల్లి, తండ్రి, గురువు, దైవం, ఇదంతా కూడా పితృయజ్ఞమే అనమాట. అతిథి యజ్ఞము అతిథులకు, బ్రహ్మయజ్ఞము అంటే వేదాధ్యాయం చేసే వాళ్ళకి, బ్రాహ్మణులకు, ఎవరికైనా కావచ్చు. బ్రాహ్మణులు ఉంటే జ్ఞానం తెలిసిన వాళ్ళకు, ఎవరికైనా ఇప్పుడు చదువుకోవాలనుకుంటారు, వాళ్ళకి చదువు లేని పరిస్థితి ఉంటుంది. అట్లా వాళ్ళకి గ్రంథాల ద్వారా ఏదో మనకి ఏ రకమైన కూడా కానీ అది బ్రహ్మయజ్ఞమే అనమాట. భూత యజ్ఞం అంటే ప్రాణులకు. ఇవి అన్నీ కూడా పరోపకార సంబంధములైనట్టి పరోపకార సంబంధములైనట్టు ఈ యజ్ఞములుగానే పరిగణించును. ఇది పరమ శ్రేయస్సు అగును అని శ్రేష్టము భగవాన్ ఈ శ్లోకం స్పష్టంగా చెప్తా ఉంటారు. ఇక్కడ ఈ 13 శ్లోకంలో ఏమి అంటే సృష్టి అంతా ఒక మహాయజ్ఞంగా చెప్తా ఉంటారు. అంటే యజ్ఞం ఉంటే ఇక్కడ మనకు సరే టైం 14-15 శ్లోకంలో ఇంకోసారి తీసుకున్నప్పుడు దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాము. హరి ఓం. శ్రీకృష్ణ అర్పణమస్తు.